కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ టెన్షన్ పట్టుకుందా? అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తున్నారన్న కేటీఆర్ ప్రకటించడంతో నేతల్లో గుబులు మొదలైందా? ఇప్పటివరకు అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వస్తే ఎలా ఎదుర్కోవాలని మల్లగుల్లాలు పడుతున్నారా అంటే అవునని అంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కాగా ఈ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతాడని కేటీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడన్న వార్త అధికార కాంగ్రెస్ నేతలకు వణుకు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు పదే పదే డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తుండటంతో కాంగ్రెస్ నేతలకు టెన్షన్ పట్టుకుంది. కేసీఆర్ ను అసెంబ్లీలో ఎదుర్కోవటం ఎలా అన్న ఆందోళనలో ఉన్నారట అధికార పార్టీ నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత ఆందోళన చెందుతున్నారట. కేసీఆర్ వస్తే సభలో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మరికొంతమంది మంత్రులతో చర్చిస్తున్నారట. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడన్న ప్రశ్నకు చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకుండా దాటవేయటం టెన్షన్ లో భాగమే అంటున్నారు నేతలు. దీంతో పాటు సభలో కోఆర్డినేషన్ అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ దృష్టి సారించారట. కేసీఆర్ సభలో ఉన్న సమయంలో సభ జరిపే విధానం పైన మంత్రులతో మాట్లాడుతున్నారట. ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటూ రేవంత్ రెడ్డి సర్కార్ను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రజల్లో ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు పంటలు ఎండిపోవటం, మరోవైపు కరెంటు కోతలు, సాగునీటి కష్టాలు వంటి సమస్యలతో రైతులు బాధపడుతున్నారు. దీనికి తోడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది రేవంత్ సర్కార్. ఒకవైపు ప్రజల్లో వ్యతిరేకత, మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తుండటంతో సభను ఎలా నిర్వహించాలి అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారట ప్రభుత్వ పెద్దలు. అటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు అన్న భావనలో ఉన్నారట. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బడ్జెట్ సమావేశాలు అత్యంత వాడివేడిగా సాగే అవకాశం ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో సహకరిస్తారా లేదా అనేది చూడాలి.